ఈరోజు మనతో పాటు ప్రముఖ కమెడియన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడ్డారు. 2,70,000 కోట్లు పంచిపెట్టాను, వాళ్ళ ప్రేమ ఏమైపోయిందో చాలా బాధపడ్డారు ఆయన. ఒక్క బిస్కెట్లు వేస్తే సరిపోదు సార్, అది పాలన కరెక్ట్ ఉండాలి. రోజా గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదండి ఆవిడ. చెత్త ఆయన చెత్త లాంగ్వేజ్. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి ఉందండి వీళ్ళకి. నాగ చైతన్య శోభిత వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగితే వేణుస్వామి కూడా ఎంటర్ అయిపోయాడు సార్. ఆయన ఫలితం తప్పాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. బాడీ షేమింగ్ అని కాదండి, ఊరికి తెలుసుకోవడానికి. ఇంకా బాడీ షేమింగ్ కొత్తగా ఏముందండి, లోకం అంతా ఇప్పుడు 60 ఏళ్ళుగా చేస్తూనే ఉన్నారు. మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ కమెడియన్ కిషోర్ దాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. మిమ్మల్ని టీవీలో చూసి ఎవరు గోల వారిది, కొద్దిగా మీతో గోల చేద్దామని వచ్చాను సార్ నేను. మీరేమో సైలెంట్గా ఉన్నారు, మాకు భయంగా ఉంది సార్. పర్లేదు చెప్పండి. తెర మీద గోల చేసేవాడు నిజ జీవితంలో గోల చేస్తాడని ఎలా ఆశిస్తారు మీరు? నేను అలా అనుకున్నాను. అంటే తెర మీద గోల చేస్తుంటే గోలగా ఉంటారు కదా, అసలు ఎలాగా అంటే ఆ గోల మీతో చేద్దామని వచ్చాను నేను. అది స్క్రిప్ట్ బేస్డ్ కదండి. స్క్రిప్ట్ బేస్డ్. యాక్చువల్గా ఏంటంటే నేను నాకు డబ్బులు సంపాదించాను అనుకోండి సార్, మీతో ఒక సినిమా తీయాలనుకుంటున్నాను. మీరు హీరోగా హీరోయిన్ గురించి వెతకాలనిపిస్తుంది. నాకుతో చాలామంది అడిగారు హీరోగా చేయమని. కానీ ఒకటండి, కమేడియన్ ఉదాహరణకి మనం మీల్స్ ఉంది, మొత్తం మీల్స్ పెరిగన్నం తినగలమా? అది తినలేము సార్. తినలేం కదా, ఎప్పుడో ఒక పూట తినొచ్చు కడుపులో బాగాలేకపోతే. బట్ అదర్వైజ్ ఒక కమేడియన్ అనేవాడు ఒక సినిమాలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటే బాగుంటుంది. ఫుల్ లెంత్ సినిమాలో కమేడియన్ అంటే సినిమా మోయడం అన్నది అంత ఈజీ కాదు, పెద్ద బర్డెన్ అది, చాలా కష్టం. అది అంటే హీరో మోయగలడు, ఎందుకంటే వాడికి చాలా శక్తి ఉంటుంది. వాడు డ్యాన్స్ చేయగలడు, పాటలు ఫైట్లు చేయగలడు, ఎమోషన్ చేయగలడు, అన్ని మోయగలడు. కమెడియన్ ఏం చేయగలడు? ఏదో పిసర నవ్విస్తాడు అంతే కదా. రైటర్ ఏదో రాసింది కాసేపు అది బేస్ చేసుకుని మహా అయితే కొంచెం ఉప్పు కారం కలిపి కొంచెం నవ్విస్తాడు. అవునండి. ఇప్పుడు మీ అంటే నేను అంటే బాడీ షేమింగ్ అని కాదండి, ఊరికి తెలుసుకోవడానికి. ఇంకా బాడీ షేమింగ్ కొత్తగా ఏముందండి, లోకం అంతా ఇప్పుడు 60 ఏళ్ళుగా చేస్తూనే ఉన్నారు. దానికి ఏం పెద్ద ఫీల్ అయ్యేది లేదు. ఏం లేదు, ఫీల్ అయ్యేది కదా, ఫీల్ అయ్యి ఉపయోగపడేది లేదని అర్థమైపోయి కామ్ అయిపోయాం. అంటే వెయిట్ తగ్గడానికి ట్రై చేయలేదా సార్? లేదండి, ట్రై చేయలేదు. అది మచ్ మోర్ డిఫికల్ట్. ఇది మోయడం ఈజీ. ఇలాగ ఇదే ఈజీ అంటారు. చాలా కష్టం. బేరేటరీకి చేయించుకోమన్నారు. బేరేటరీకి చేయించుకుంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఒక 2-3 నెలలు మామూలుగా ఉండదు, దోలు తీరిపోద్ది. అసలు ముందు 10 రోజులు ద్రవ ఆహారం మీద ఉండాలి. మామూలుగా మేమేమో ద్రవ ఆహారాల మీద బతుకుతాం, ద్రవ పానీయాల మీద బతుకుతాం, ద్రవాల మీద బతుకుతాం. మేము కదా. అంటే ద్రవాలంటే అర్థం ఏందండి, అది మేమేం బతికేదో రంగు నీళ్ళ మీద. వాళ్ళేమో కంప్లీట్గా ద్రవాహారాల్లో 10 రోజులు ఉండాలట, తర్వాత ఆపరేషన్ అట, తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు ద్రవ పదార్థాలే తినాలట. మన వల్ల ఏ పనా ఈ వయసులో అంత అవసరమా? ఏదో కృష్ణారామ అనుకుంటూ ఉన్నది. మాకు గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టు 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతికి ఉపయోగం లేదు. గడ్డి గాదం తిని 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతికి ఇప్పుడు చేసేది ఏం లేవు, బాధ్యతలు ఏం లేవు, బాగానే సంపాదించాము, చాలు, పిల్లలు సెటిల్డ్, మనం లేకపోయినా ఇల్లు గడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు, ఉన్నంతకాలం ఉంటాం, పోయినప్పుడు పోతాం అంటే. అంతేగాని శరీరాన్ని కష్టపెట్టి బాధ పెట్టి సర్జరీలు చేసి కింద పడి ఆకలి డొక్క మాడ్చి అవసరమా సార్? అది గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టు హాయిగా తినండి, హాయిగా జీవించండి. అయితే మరీ హాయిగా అడ్డగోలుగా తిన్నాం, ఎక్కువ వెరైటీలో తింటాను కానీ కొంచెం తింటా కాదు. ఒకటి నేను గమనించాను దుర్గాప్రసాద్ గారు, అంటే ఇది అందరిలో ఉందో నాలో ఉందో తెలీదు, వయసు పెరిగే కొద్దీ ద్రవాల మీద కానీ ఘన పదార్థాల మీద కానీ ఆసక్తి తగ్గిపోతూ ఉంది. ఒకప్పుడు 6-7 పడితే కానీ ఆనందం ఉండేది కాదు, ఇప్పుడు 1-1.5కే ఓ అనిపిస్తుంది. ఇది మీకేనా లేదా అందరికీ అంటారా? నాకు తెలియదు, మరి చాలామంది దగ్గర విన్నాను నేను. కాబట్టి వయసు పెరిగే కొద్దీ ఆహారం కూడా నేను ముందు తినేదానికి ఇప్పుడు 40% తింటున్నాను. విముఖత
ఓకే. అంటే లాస్ట్ జర్నీ ప్రారంభం అయిందని అర్థం. అలానే కాదు కానీ దాని మీద ఆసక్తి తగ్గి ఉండొచ్చు, లేదంటే బాడీకి మీ ఏజ్ అంత ఇంత సరిపోతుందని మళ్ళీ డైజెషన్ హ్యాపీగా అయిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు. ఏం తిన్నా కూడా అది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదు. అంటే నేను అనుకోవటం మీ ఏజ్ తగ్గ అంటే మానసిక సమస్య అది నా ఉద్దేశం. ఓకే. మంచి కూరలు శరీరపరంగా మంచి కూరలు ఉన్నా కూడా క్వాంటిటీ ఏం పెరగట్లా. కూర ఎక్కువ తింటాం, అన్నం తక్కువ తింటాం మహా అయితే. ప్రముఖులు అంటే బేసిక్గా అన్నమే తగ్గించాను నేను. మంచి పని చేశారు. ఏవో పుల్కాలను కూరలను ఇదో అదో అసలు మీరు మంచి అన్నం బాగా తగ్గించాను నేను. ఎందుకు ఇంకెన్నాళ్ళు అన్నం తింటాం? అవునండి. ఇప్పుడు అన్నం బతుకంతా అన్నం తినే 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 ఉన్నాం కదా. అవును సార్. చాలు ఇంకా అన్నం తిని. అందుకే కూరలు కొంచెం పెంచాను, సలాడ్లు ఎక్కువ పెంచాను. కీర దోసకాయలని, క్యారెట్లని, టమాటాలని, క్యాబేజ్ అని, బీట్రూట్ అని, దాని మీద డ్రెస్సింగ్ అని, ఏవో రకరకాల నానా దొరుకుతున్నాయి కదా గడ్డి. మీరు తినేదంటే ఫ్రూట్స్ బాగా, ఫ్రూట్స్ కూడా తెగ. అంటే ఇప్పుడు ఒక విచిత్రమైన కాన్సెప్ట్ ఉంది సార్. మీకు అలోపతి డాక్టర్లు ఏమంటారు, ఈ షుగరు ఉన్నవాళ్ళు అరటిపళ్ళు తినకూడదు, అవును, సీతాఫలాలు తినకూడదు, అలాంటివి తినకూడదు అంటారు, మ్యాంగోస్ తినకూడదు అంటారు. నేను మ్యాంగో సీజన్లో ప్రతిరోజు మధ్యాహ్నం ఒక మ్యాంగో, రాత్రి ఒక మ్యాంగో తింటా. నేను 25 ఏళ్ళుగా డయాబెటిక్. న్యాచురోపతి డాక్టర్లు ఏమంటారంటే ప్రతి పండు తినవచ్చు డయాబెటీస్ వాళ్ళు కూడా. నాకు 25 ఏళ్ళుగా డయాబెటీస్, నేను ట్యాబ్లెట్ మీదే ఉన్నాను. ప్రతి సీజన్లో అన్ని ఫ్రూట్స్ తింటాను. రోజు అరటిపండు ఒకటి తింటాను. మ్యాంగో సీజన్లో రోజుకి 2 మ్యాంగోస్ తింటాను. షుగర్ పెరగలేదు, అలాగే ఉంది. మరి అది లోపల దహించి వేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ బయటికైతే నేను బాగానే ఉన్నాను. నాకు తెలిసినంతవరకు అండి, మీరు అరటిపండు తిన్నా, మ్యాంగోస్ తిన్నా, రైస్ తగ్గించారు కూడా. రైస్ అమౌంట్ రైస్ తగ్గించారు, కరెక్ట్. దాన్ని తగ్గించారు కదా. రైస్ తినేసి మ్యాంగోస్ అదే లేదండి అమ్మ. ఇప్పుడు రాత్రిపూట ఆకలి వేయట్లేదు అనుకోండి, ఒక మ్యాంగో తినేసి ఒక హాఫ్ యాపిల్ తిని ఇంత మజ్జిగ, మరి ఏదో అంటే 2 చెంచాలు పెరిగేసి 1 లీటర్ నీళ్ళు వేసి బాగా మిక్సీలో కొట్టేసి ఆ మజ్జిగ తాగేసి పడుకుంటా. మరి ఏదో ద్రవాలు ఇప్పుడు లేదు, చెప్తున్నాను కదా, నాకు ఆ ద్రవాల మీద ఆసక్తి తగ్గిపోయింది. ఎప్పుడో వారానికో 10 రోజులకు ఒకసారి ఒక 2-30. ఏంటి సార్ అది? ఏం వాడతారు? బ్రాండ్ ఏది అంటారు కదా? బ్రాండ్ పంతులమ్మ అని ఉంది, 100 పైపర్స్ అని ఉంది. అవి బ్లాక్ డాగ్ అని అది కూడా కుక్కలన్నీ ఇష్టం. సిగ్నేచర్ అని. అదే సిగ్నేచర్ కొంచెం హార్డ్. టీచర్ అదే పంతులమ్మ అంటే టీచరే. అదే అంటే నాకు తెలియలేండి. అవన్నీ పంతులమ్మ, కుక్కలు అన్ని ఇష్టమే. ఓకే ఓకే. సిగ్నేచర్ కొంచెం హార్డ్ సార్, అంత స్ట్రాంగ్ తాగలేదు, కష్టం అది, చాలా స్ట్రాంగ్. ఈ శరీరానికి ఓకే తట్టుకోలేదు. ఓకే. మీ శరీరానికి తట్టుకునే తీసుకుంటారు. అవును, అందులో నేనేమో నాన్ వెజ్ లేదు, 5% నాన్ వెజ్, నేను 95% వెజిటేరియన్ అయిపోయాను. నాన్ వెజ్ లేదంటారు సార్? నేను మటన్ తింటాను. అసలు చికెన్ తినకూడదు అంటాడు ఒక ఆయన. చికెన్ షాప్ ఓనర్ నా ఫ్రెండ్ ఉన్నాడు, అజాద్ అని, అతను చెప్పాడు కోడి అంత ఆర్టిఫిషియల్ ఫుడ్డే తింటది. అవునండి. అందులో ఏవో ఇంజక్షన్లు కూడా వేస్తారు అది బరువు పెరగడానికి. మేక నానా గడ్డి తింటది. అవునండి. మేక తినడం సేఫ్, నాటు కోడి. మా హోమియో డాక్టర్ సురేంద్రరాజు కూడా అదే చెప్తారు. ఓకే. ఆయన కూడా ప్రపౌండ్ చేస్తారు అదే. ఓకే అండి. కాబట్టి కోడి తినకండి, మేక తినండి. చేప సరైన చేప దొరికితే సరైన చోట కరెక్ట్గా మంచి చేప. ఇప్పుడు సీ ఫుడ్ ఉందనుకోండి, సేఫ్. సముద్రంలో పెంచిన, నదులు పెంచినవి కాకుండా మంచినీటి చెరువు చేపలు, మంచినీటి చెరువు చేపలు కూడా మనకి కరెక్ట్ సోర్స్ తెలిస్తే బాగుంటుంది. కొన్ని చేపల చెత్తా చెదారం వేసి పండిస్తారు, అవి పనికిరావు. అవును, అది అవి తినొద్దు, పని చేయవద్దు. సార్ ఇప్పుడు చాలామంది ప్రముఖులతో మీరు వేస్తుంటారు కదా ఈ సినిమాలు, కొద్దిగా ఎవరైనా గురించి ఒకసారి చెప్తే సంతోషిస్తారు. ఎవరు ప్రముఖులు, ఎవరైనా మీకు ఇష్టమైన వాళ్ళు కానీ? ప్రకాష్ రాజ్తో చేశాను, ఒంగోలు గీత సినిమాలో. ఓకే. ఇంకా 1-2 సినిమాలు చేశాను, గుర్తురావట్లేదు. ఆయన వచ్చిన రోజు నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంత పెద్ద యాక్టర్తో చేయాలా అని నేను కొంచెం మొదటి టేక్ ఆయనతో చేసినప్పుడు కొంచెం భయపడ్డాను. అప్పుడు డైరెక్టర్ గారు వచ్చి ఎందుకురా భయపడుతున్నావు అన్నారు. భయపడొద్దు, ఆయన యాక్టర్, నువ్వే యాక్టర్ కదరా అన్నారు. తర్వాత రామ్ పక్కకు పిలిచి కూర్చోబెట్టి సంజాయించారు. నీకు ఎంత ఇస్తారు, నాకెంత ఇస్తారు, ఆయనకి ఎంత ఇస్తారు,
అందరం పని చేయడానికి వచ్చాము. అతను కూలోడే, నేను కూలోడే, నువ్వు కూలోడివే. ఆయన గురించి చూసి భయపడతా వెంటారా, నీకు ఏమైనా బుద్ధి ఉందారా అన్నాడు రామ్ సార్. ఆ దెబ్బతో నాకు భయం పోయింది, హాయిగా చేయగలిగింది. లేకుంటే మొదట భయపడిపోయాను నేను ఆయన వచ్చిన రోజు. 42 రోజులు చేసాం మేము ఒంగోలు గుత్త షూటింగ్. ఏమన్నారు ప్రకాష్ రావు గారు మిమ్మల్ని చూసి ఏమన్నారు సార్? ఆయన చాలా ఫ్రెండ్లీ. లేకపోతే అంటే ఆ సీన్ వరకేనా లేకపోతే మీతో మాట్లాడారా? చాలాసేపు మాట్లాడారు హాయిగా. చాలా ఆయనకి సాహిత్యం ఇంట్రెస్ట్. అవును, బుక్స్ చదువుతారు. తెలుగు సాహిత్యం మనందరికన్నా ఆయన ఎక్కువ చదివాడండి. ఆయనకి తనికెళ్ళ భరణి గారు గైడు. ఓకే. తనికెళ్ళ భరణి గారు ఆయనకి చెప్తుంటారట, ఇది చదువు అది చదువు అని. ఓకే, దాని ప్రకారం ఫాలో అవుతుంటారు. చదువుతారు ఆయన. ఆయనకి తెలిసిన సాహిత్యం నాకు తెలియదు. నేను నా చిన్నప్పటి నుంచి తెలుగు సాహిత్యం చదువుతూనే ఉన్నాను, కానీ ఆయన అంత డీటెయిల్డ్గా అంత ఇన్డెప్త్ ఎలా చదివాడా అనిపించింది నాకు. అంత నాలెడ్జ్ ఉంది ఆయనకి. తనికెళ్ళ భరణి గారు గైడెన్స్ అంటున్నారు, చెప్పారు నాకు ఆయన. ఇప్పుడు ఎవరి గోల వారిది ఈజీవి అని పెట్టినానండి, ఈజీవి అని, ఎవరి గోల వారిది అని. దాంట్లో చాలా అంటే పొలిటికల్గా ఎప్పటికప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేయండి, సెటైరికల్గా బాగుంది. కానీ నిజంగా మీ ఎఫెక్ట్ అది ఏంటో స్వతంత్ర టీవీలో కూడా నేను చూసా. అవును, టీవీ 9లో చూసా మిమ్మల్ని. ఇక్కడ మన ఎలక్షన్ జరిగినాయండి, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగితే పాపం జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడ్డారండి. 2 లక్షల అంటే 70,000 కోట్లు, 2,70,000 కోట్లు నేను పంచిపెట్టాను, వాళ్ళ ప్రేమ ఏమైపోయిందో చాలా బాధపడ్డారు ఆయన. అవును, చూశాను నేను. చాలా నేను అది చేశాను వాళ్ళకి, నేను ఇది చేశాను వాళ్ళకని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు. అవునవును, కుంగిపోయాడు ఆయన. అవును, వంగిపోయాడు కూడా అండి కొద్దిగా. అవును అవును. మరి అదే చాలా బాధ అనిపిస్తుందండి, ఎందుకంటే పాపం ఏమైంది అంటే ప్రేమ ఏమైందో తెలియట్లేదు అంటున్నాడు ఆయన. ఒక ట్యూబ్ ఉందనుకోండి, ఒక బావిలో 10 మంది పడిపోతున్నారు అనుకోండి, మునిగిపోతున్నారు. మీరు ట్యూబ్ విసరాలి, ట్యూబ్ పట్టుకుని 4 బయటకు వస్తారు. ట్యూబ్ ముక్కలు చేసి విసిరితే ఏమవుతుంది? ఎవరు రారు, అందరూ మునిగిపోతారండి. ఓ, ఇది ఎగ్జాంపుల్, ఇది ఒక బాగా ఉంటుంది. దాన్ని మీరు డీటెయిల్గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. కుక్క బిస్కెట్లు వేస్తే సరిపోదు సార్, అది పాలన కరెక్ట్ ఉండాలి. ఓకే ఓకే సార్, మద్యం సరైనది దొరికిందండి స్టేట్లో. మద్యం 5 ఏళ్లలో దుర్మార్గపు మద్యం అమ్మారు కదండి. మా డాన్స్ మాస్టర్ చచ్చిపోయాడు కదా, మా రాకేష్ మాస్టర్. బంగారం అండి ఆ మనిషి. వీ హ్యావ్ లాస్ట్ హిమ్. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఏదో అసలు ఆయన ఎంత ఓపెన్గా, ఎంత ఫ్రాంక్గా, ఎంత నిజాయితీగా మాట్లాడేవాడు అండి, కొండ బదలు కొట్టినట్టు. గ్రేట్ మ్యాన్. మనం కోల్పోయాం ఆయన్ని ఈ పిచ్చ మందుల వల్ల. ఓకే. అసలు డబ్బు అంత యావేంటండి డబ్బు ఆయనకి. ఆయన డిస్టిలరీస్ పెట్టి, ఆయన మనుషులతో డిస్టిలరీలు పెట్టి ఆ చెత్త మందంతా అమ్మి, సరైన బీర్లు దొరక్క పిచ్చి పిచ్చి మందులు తాగి జనాలందరూ సిక్ అయిపోయి, అది తప్పండి, పాపం, అది అలా చేయకూడదు. అంటే డబ్బులు ఇచ్చారంటున్నాడు ఆయన, అంటే అమ్మ ఓడిపోయి డబ్బులు ఇచ్చారు. దానికోసం ఈ పిచ్చ డ్రింకులు, మందు తాగేవాళ్ళు ఎవ్వరూ ఆయనకు ఓటు వేయలేదు సార్. ఒక్కళ్ళు కూడా అండి వేయలేదు. లేకుండా అంత ఘోరంగా ఎందుకు ఓడిపోతాడండి? ఆయనకి నిజంగా అంత బేస్ ఉంటే. కుక్క బిస్కెట్లతో గెలిచేస్తాను అనుకోవడం తప్పండి. అసలు అవి పిచ్చి వేష. ఊరుకోండి సార్, వైనాడు 175 మధ్యలో 7 ఎగిరిపోద్ది. 7 కూడా ఇంకా మీరు అన్న ఎగిరిపోయినా 15లో కూడా ఇంకొక 4 ఎగిరిపోయినాయండి. అంతే. మీరు చేపలు పట్టుకోవడం నేర్పించాలి. అది చేపలు తినండి అని చేపలు విసిరితే కాదు. షుడ్ టీచ్ ది పీపుల్ హౌ టు ఫిష్, నాట్ టు గివ్ ఫిష్ అండ్ ఈట్. అది ఏమండి, పరిశ్రమలు ఎన్ని వచ్చాయి? పరిశ్రమలు ఎక్కడొచ్చాయి? ఏముంది డెవలప్మెంట్, అభివృద్ధి ఏముంది? అంటే మీరు ఎంతసేపు ఫోను అదేంటది బటన్ నొక్కండి, డబ్బులు ఇంటికి తీసుకెళ్ళండి. ఎవరి డబ్బు? ఎక్కడి నుంచి వచ్చింది? తన జేబులోంచి ఇచ్చాడా? ఋషికొండ దగ్గర కొండ తవ్వేశారండి. అవునండి, 500 కోట్లు వేస్తారు, పెద్ద ఏం కాదు. ఎందుకు సార్ 500 కోట్లు? ఎంత మందికి ఉపయోగపడేది, ఎన్ని ఆసుపత్రులు వస్తాయండి, ఎంతమంది పేదవాళ్ళు బతుకుతారండి, అనారోగ్యం నుంచి కాపాడుకుంటారు. ఆ ఉసురు తగలదా? ఓకే. ఇవన్నీ చేయడం రాంగ్ డెసిషన్స్ బోర్డు ఉన్నాయండి, తప్పది. పవన్ కళ్యాణ్తో ఎప్పుడన్నా ఆయనతో పరిచయం ఉందండి? అది చూశాను, ఆయన చూశారు. ఎలా ఉంది సార్ ఇది? రామోజీరావు గారు పోయినప్పుడు మేము అక్కడ ఉన్నాము, పవన్ కళ్యాణ్ గారు వచ్చేళ్ళారు, చూశాను. ఆయన లాంగ్ బ్యాక్ చూశాను, ఆయన ఇండస్ట్రీకి రాకముందు ఒకసారి చూశాను, వాల్డెన్లో బుక్ షాప్లో చూశాను ఆయన్ని. ఆయన బాగా చదువుతాడు, బుక్స్ చదువుతారు. అవును, వాల్డెన్లో ఒకసారి చూసా బుక్ షాప్లో, లాంగ్ బ్యాక్. ఓకే, లాంగ్ బ్యాక్. నాకు అప్పుడే అర్థమైంది ఈ మనిషి బాగా చదువుతాడు అని.
తెగ చదువుతాడు. ఆయనకి అవగాహన ఎక్కువ అండి సమాజం మీద. డిగ్రీలు లేవచ్చు, మాలాగా బిఏలు, ఎంఏలు, ఎల్ఎల్బీలు, మేమేమో క్వాలిఫికేషన్లు ఉన్నాయి. ఆయనకి చదువు లేదు కానీ, క్వాలిఫికేషన్లు లేవు కానీ, మా అందరికన్నా సమాజం మీద ఆయనకున్న అవగాహన ఎవరికీ లేదు. అద్భుతమైన అవగాహన ఉంది ఆయనకి. ఆయన అతి త్వరలో చీఫ్ మినిస్టర్ అవుతాడు. 100% ఆయన చీఫ్ మినిస్టర్ అవుతాడు. అవ్వాలి కూడా. హీ హ్యాస్ టు బికమ్. తరం మారుతుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళని పాలిస్తారు? అలసిపోరా? ఒక దశలో వీక్ అయిపోతారు మనుషులు. ఎల్కే అద్వానీ ఏం చేస్తున్నారు? వీక్ అయిపోవట్లే. 10 years ఎప్పటికైనా ఒక మనిషి ఇక చాలు, నాకు ఇక ఓపిక లేదు అనే దశ వస్తుంది. అప్పుడు ఇంకా మనకి ఈయన టేక్ ఓవర్ చేస్తారు. చెయ్యాలి సార్, రావాలి, కొత్త బ్లడ్ రావాలి. అంటే నేను చాలా మంది దగ్గర విన్నది ఏంటంటే, ఆయన దగ్గర అంటే డబ్బులు సంపాదించాలి కానీ పేరు సంపాదించాలి లేదు. ప్రజలకు అసలు ఆయనకి డబ్బు 50 లేదు సార్. నాకు మొదటి నుంచి తెలుసు ఆయన గురించి. ఆయన ఆంతరంగికులు నాకు స్నేహితులు ఉన్నారు. ఆయనకి డబ్బు మీద పిచ్చి లేదు. ఎవడు ఏమని అనుకుంటే అనుకోని సార్, చావండి, చచ్చిపోండి వెధవలు. ఆయనకి డబ్బు మీద ఉంటే అలా ఉండడు సార్. ఆయన తన స్టాఫ్ని ఎంత బాగా చేసుకుంటాడో తెలుసా సార్? ఎంత చక్కగా చూసుకుంటాడు. తన దగ్గర మనుషులు, తన దగ్గర పనిచేసే మనుషులు ఆయన ఎంత ప్రేమగా చూస్తాడో తెలుసా? ఆయన ఒకడు, జగపతి బాబు ఒకడు. నిజ జీవితంలో వాడు హీరోలు వాళ్ళు. అంటే తన దగ్గర రియల్ టైం, వాళ్ళు రియల్ లైఫ్ హీరోస్ సార్ వాళ్ళిద్దరు. నేను వాళ్ళ గురించి విన్నాను, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర విన్నాను. అసలు నిజ జీవితం ఊరికే కబుర్లు చెప్పడం కాదు సార్, వాళ్ళు రియల్ లైఫ్లో హీరోలు. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏంటి, జగపతి బాబు ఏంటి, దే ఆర్ హీరోస్. సార్ పవన్ కళ్యాణ్ అంటే రియల్ హీరో కాకుండా రియల్ హీరో కూడా మనకు అనిపించారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో లేదండి ఆయనకి. దేవుడి మీద భక్తి ఉంది. అవును. ఏమండి తక్కువ సీట్లు ఇచ్చారండి టీడీపీ వాళ్ళు. అవును, జనసేనకి. కానీ ఆయన ఎందుకు తీసుకున్నాడు? అందరూ స్ట్రాటజీ, అదొక స్ట్రాటజీ. మనం నలుగురు కలిస్తే తప్ప అవతలని ఎదుర్కోలేము. శత్రువుని ఎదుర్కోవాలంటే 10 మంది కలవాలి, కొంత త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అక్కడే ఆయన మనస్తత్వం తెలియట్లే. అక్కడే ఆయన గొప్పతనం తెలిసింది. జైల్లో పెట్టగానే పరిగెత్తుకుంటూ వెళ్ళలే. అవునండి, ఆయన మానవత్వం తెలియట్లే అక్కడ. ఆ రోజే అనుకున్నాను నేను, అంటే వీళ్ళు ప్యాకేజ్ స్టార్ అంటే పతనం. పనికి మానలోళ్ళు 10 విషయాలు చెప్తుంటారండి, చెత్తముండా కొడుకులు. ఆడొకడు నాని అని ఉంటాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. చంద్రబాబు గురించి ఎంత అసహ్యంగా మాట్లాడతాడండి, చిరాకేస్తుంది. చంద్రబాబు స్టేచర్ ఏంటి, నాని స్టేచర్ ఏంటి సార్? బచ్చగాడాడు. అంటే చంద్రబాబు గురించి మాట్లాడతాడా? పిచ్చ పిచ్చగా. అసలు ఏందండి వాళ్ళ మాటలు. వాళ్ళు అసెంబ్లీలో మొట్టమొదటిసారి నేను జర్నలిస్ట్గా కూడా ఉద్యోగం చేశాను. ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు నేను జర్నలిస్ట్గా ఉద్యోగం చేసిన వాడిని ఈ ఊర్లో. ఏ అసెంబ్లీలోనూ నేను ఇంత వరస్ట్ లాంగ్వేజ్ చూడలేదు. అంటే డీసెంట్గా. ఎంతమంది ముఖ్యమంత్రులని, ఎన్ని అసెంబ్లీలు నేను చూడలేదు. జన్నారెడ్డి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి, అందరినీ, రాజశేఖర్ రెడ్డి, ఎన్టీ రామారావు గారు మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళారు, అన్నీ చూస్తూనే ఉన్నానుగా. ఎన్ని అసెంబ్లీలు చూడలేదు. ఎంత హుందాగా ఉండేదండి. వీళ్ళు వచ్చిన తర్వాత కంపు చేసి వదిలేరండి. ఆ లాంగ్వేజ్, వాళ్ళ బిహేవియర్. రోజమ్మ గారు పర్లేదంటారా? మా రోజమ్మ గారు ఊరుకోండి సార్, వరస్ట్ లాంగ్వేజ్ ఆమె. అంటే రోజమ్మ అంటే ఏం లేదు సార్, మీకేమైనా ఇష్టం ఉందా మామ అంటే? ఊరుకోండి సార్, చెత్త లాంగ్వేజ్. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి ఉందండి వీళ్ళకి. ఆయన స్టేచర్ ఏంటి, ఆయన ఇంకోటి ఏంటంటే ఈ రోజా గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదండి ఆవిడ. నేను చూసేవాడిని, నోటికి వచ్చిన మాటలు. వాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారు సార్. దేవర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే వుడ్ కమ్ బ్యాక్. అది వాటర్ అనేవాడికి విజ్ఞత ఉంటుంది సార్. విజ్ఞత ఉంటుంది. మీరు 10 రూపాయలు ఇచ్చినంత మాత్రాన మీకు లొంగి ఉంటాడని ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పటికైనా రోజా గారు తెలుస్తుందంటారా ఆవిడకి? అంటే నేను అనవసరంగా అన్నాను ఇప్పుడైనా, అంటే కొద్దిగా. సార్ రాజకీయాల్లో పార్టీలు మార్చడం 5 నిమిషాలు పని సార్. అంతేనా? మళ్ళీ నేను మీ సంఖలో దూరుతానంటే దూర్చుకుంటారు సార్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత స్నేహాలు ఉండరు. నాకు తెలిసినంత వరకు అంత అంటే వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళని అయితే మళ్ళీ తీసుకోరు. మరి ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, అతను కానీ రోజా, మరీ 3 పెళ్ళాలు అలాగా ఈవిడ కూడా మాట్లాడేస్తుందండి. ఏమంటారు చెప్పండి? తర్వాత పర్సనల్గా దాడి చేయడం కూడా తప్పండి. లోకేష్ బాబు అనేవాడు బాగా చదువుకున్నవాడు, అందరికీ తెలుసు. ఆయనకి ఏదో స్పీచ్ ఇవ్వడం సరిగా రాదు, దాన్ని పట్టుకుని నానా యాగి చేస్తారు.
తప్పు కదా. అవునండి. ఆయన బ్రెయిన్ ఎంత గొప్పదండి. అవును. మంచిగా ఆలోచిస్తారు. ఈజ్ ఏ బ్రెయినీ మ్యాన్. అవును. ఉమ్. నువ్వు మంగళగిరిలో గెలవలేవు, ఓడిపోతావు, నిన్ను తొక్కు కింద ఓడిస్తావు. పిఠాపురంలో కూడా ఓడిస్తారండి. అసలు ఎన్ని మాటలు పలికారండి, ఎన్ని బీరాలు పలికారండి. ఎబ్బే తప్పండి. రామోజీ గారు తినే ఆహారం ఏంటి మీకు తెలిసిందండి నాకు. ఆహారం మీరు కూడా తినొచ్చు కదా చక్కగాను. నాకు జివ్వ ఏంటి సార్ ఆయన ఏం తింటారు? ఆయన ఏమో 4 జీడిపప్పులు, కొన్ని పప్పులు, ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటారు, పెరుగు కొంచెం తింటారు, 4 చెంచాలు అన్నం అంతే. ఆయన అసలు 4 పల్లీలు, 4 జీడిపప్పులు, 4 పిస్తా పప్పులు అంతే. అవి తిన్నాడంటే మళ్ళీ ఒక 5-6 గంటలు ఏం తినరు. అంటే మనం ఆయన పక్కన కూర్చోకూడదండి బాబు భోజనానికి వెళ్ళినప్పుడు అయితే. ఎబ్బే కానీ ఆయన బ్రహ్మాండంగా పక్కవాడికి పెడతారు. మనం వెళ్తే అలా అయితే పర్లేదు. పంచభక్ష పరమాణాలు పెడతాను అన్నారు. పంచభక్ష పరమాణాలు వడ్డిస్తారు ఆయన దగ్గరికి వెళ్తే. నాకు అనుభవమే కదా. బాగా మాట్లాడతారు సార్ ఆయన. చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మనం ఆయన మనిషి అయి ఉండాలి, అది బాగా మనం ఆయనకి రీచ్ అవ్వాలి. చాలా ఎఫెక్షనేట్ మనిషి ఆయన, చాలా ప్రాణం పెడతాడు ఆయన. మరి మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది సార్ చెప్పండి సార్. డైలీ రొటీన్ ఏముండదు సార్, సినిమాలు చూడడమే. సినిమాలు చూస్తారు ఇక్కడ మీరు? రోజుకో సినిమా చూస్తా. రోజుకో సినిమా చూస్తారు? ఒక్కోసారి 1.5 సినిమా చూస్తా. అంటే పాత సినిమాలకి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందంట? పాత సినిమాలు కొత్త సినిమాలు కాదు, ప్రతి సినిమా చూస్తా. ప్రతి సినిమా చూస్తారు? మరి చెత్త సినిమాలు అయితే చూడండి, కానీ ఇంగ్లీష్ సినిమాలు, మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తా. ఓకే. తమిళ సినిమాలు చూస్తా, తెలుగులో మంచి సినిమాలు అన్నీ చూస్తా. ఓకే. ఈ రెగ్యులర్ రొటీన్ సినిమాలు తక్కువ. రెగ్యులర్ అంటే 4 పాటలు, 3 ఫైట్లు అలాంటి సినిమాలు చూడను. సార్ నాగ చైతన్య, శోభిత వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగితే వేణుస్వామి కూడా ఎంటర్ అయిపోయాడు సార్. అవును, ఎంటర్ అయిపోయి చూడండి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పాడు. 2024, 2029 గెలుస్తాడు, కేసీఆర్ గెలుస్తాడని చెప్పినోడు ఇంకెప్పుడు జాతకాలు చెప్పనని చెప్పి మళ్ళీ ఎంటర్ అయిపోయాడు సార్. ఎంటర్ అయిపోయి వీళ్ళిద్దరూ విడిపోతారని చెప్తున్నాడు అండి. ఇది శుభమా అని అంటే చూడండి మా తెలుగులో అంటే మీరు తెలుగు ఒక విషయం గ్రహించాలి సార్. పబ్లిసిటీ ఎలా వస్తుంది అంటే నేను ఏదో ఒక కాంట్రవర్షియల్ టాపిక్ పట్టుకుని మాట్లాడితే మళ్ళీ పబ్లిసిటీ జరుగుతుంది. పబ్లిసిటీ జరిగితే ఏమవుతుంది? మార్కెట్ వస్తుంది. మార్కెట్ వస్తే డబ్బు వస్తుంది. ఓకే, అది సర్కిల్. అదంటారా? ఏదోటి మాట్లాడాలని. తర్వాత జ్యోతిషం ఆయన్ని తప్పుపడడానికి లేదండి. జ్యోతిషం అన్నది ఒక క్యాలిక్యులేషన్ సార్, లెక్కలు. 2 × 2 4, 4 × 2 8, 3 + 2 5 లెక్కలు. సరిగ్గా లెక్కలు వేయగలిగితే కరెక్ట్గా వస్తుంది. లెక్క తప్పింది అనుకోండి, ఫలితం తప్పుతుంది. మరి లెక్క తప్పితే కేసీఆర్ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి అదే చెప్పాను కదా, లెక్క చేయలేపాడు ఆయన. అక్కడ లెక్క తప్పి లెక్క చేయలేపాడు ఆయన. మరి ఇప్పుడు ఈ విషయం కూడా లెక్క తప్పుతుందేమో. తప్పొచ్చు, తప్పాలనే కోరుకుంటున్నాను. తప్పాలని కోరుకున్నా. అదే ఆయన ఫలితం తప్పాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అమ్మయ్య, ఎవరైనా ఒకళ్ళు పెళ్లి చేసుకుంటున్నారంటే వాళ్ళు 10 కాలాలు పచ్చగా ఉండాలి, 10 మంది పిల్లల్ని పుట్టించాలి, మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలి. అది సంతోషం వేస్తుంది. కానీ ముందే అంటే శుభమాని పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి కూతురు డాష్ తప్పదు అలా. అంటే ఆయన కాంట్రవర్షియల్, ఆయన పబ్లిసిటీ చూస్తున్నారు తప్ప అది నిజమే కావచ్చు రేపు, కానీ మనం చెప్పకూడదు. అది కూడా చెప్పి ఉంటాయండి, కొన్ని ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ కేరళ ఎన్ని కూడా చెప్పారు కదా, కేరళ రాబోతుంది. అవును, కేరళలో రాబోతుంది, వాయనాడులో రావాలని చెప్పాలిగా. అవి చెప్పరు. క్యాల్కులేషన్ సార్, ఒక్కోసారి కరెక్ట్ అవుతుంది, ఒక్కోసారి తప్పుతుంది. మరి ఏంటి సార్ మీరు? కానీ ఒకటి ఛానల్స్ RTV వాళ్ళు ముందే చెప్పారు టీడీపీ దున్నేస్తుంది అని. రవిప్రకాష్, నేను కూడా చెప్పాను సార్, మా భారతీయ టీవీలో చెప్పాం. అదే 140 అని చెప్పా నేనైతే. 140 గ్యారంటీ అని చెప్పాను. దానికి ఇప్పుడు 16 మే ఒక నా దగ్గర వీడియో ఉంది. 16 మే మేము అది. మీరే బెటర్ జ్యోతిష్ పండితులు. మీరు ఇక జ్యోతిషం స్టార్ట్ చేసేవచ్చు. న్యూమరాలజిస్ట్గా అవుదాం అనుకుంటున్నాను. అవును, మీ ఆశీస్సులతో. న్యూమరాలజీ సూపర్. అయితే ఇంకా ప్రయత్నించండి. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ట్రై చేసేయచ్చు. చేయండి సార్. నా డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్తా. ఓకే. అమితాబ్ బచ్చన్ నేను ఒకే రోజు పుట్టాం. సంవత్సరాలు తేడా, డేట్ ఒకటే. ఆయన అక్టోబర్ 11, నేను అక్టోబర్ 11. అందుకే ఇద్దరు స్క్రీన్ మీద కనబడుతున్నారు. అవును. అయితే ఆయన మహానుభావుడు. అవును. కల్కితో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఆయన ఎంత గొప్పవాడు అండి, వైర్లు కట్టుకుని అంత పెద్ద ఎత్తు నుంచి దూకాడు ఆ వయసులో, 80 ఏళ్ళ వయసులో. అవునండి, నిజంగా ఆశ్చర్యం వేసింది అవి వింటే. గొప్పవాళ్ళు మన చుట్టూనే ఉంటారు, ఎక్కడో ఉండరు. అవును. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ మీరు ఒకటే రోజు పుట్టారండి,
మరి ఐశ్వర్యానికి కోడలు ఏమైనా ఉందా ఇంట్లో? ఉంది, ఎందుకు లేదు. ఆ, లేకపోతే ఇంకో రాయి ఉందా? వెతకాలి, ఐశ్వర్యరాయ్ కూతురు వస్తుంది మాకు కనుక్కోవాలి ఆ? మా అబ్బాయికి. ఆ. చాలా మంచి విషయాలు చెప్తున్నారు సార్. ఏమన్నా ఫైనల్గా మీరేమన్నా అంటే ప్రజలు నవ్వించే విషయాలు కానీ ఏదన్నా? ఏం లేదు సార్, ప్రజలు హాయిగా ఉండాలి. ఉమ్, ఈ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజలకి మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ మంచి మంచి చర్యలు తీసుకుంటోంది, ఉమ్, ఆల్రెడీ తీసుకుంది. ఓకే అండి. మనకి రాగానే సార్ ఎప్పుడైతే స్త్రీ స్వేచ్ఛగా వెళ్ళగలుగుతుందో, బస్సుల్లో ఫ్రీ చేశారు, స్త్రీ స్వేచ్ఛగా ఎప్పుడైతే బయటికి వెళ్ళగలుగుతుందో ఉమ్, ఆ సమాజం బాగుపడుతుంది. ఓకే. చాలామంది వ్యతిరేకించారు బస్సుల్లో స్త్రీలకి, ఉమ్, ఈ ఆటో డ్రైవర్లు వాళ్ళు. అవునండి. కానీ అది మంచి, స్త్రీ స్వేచ్ఛగా బయటకు వెళ్ళింది అనుకోండి, ఉమ్. ఆమె ఒక ఉపాధి మార్గం వెతుకుతుంది. ఓ, ఫ్రీ బస్ అయితే దానికి అదే ఆమె ఎక్కడో దగ్గర ఉపాధికి వెళ్తుంది, వస్తుంది, ఫ్రీగా వెళ్తుంది, ఫ్రీగా వస్తుంది. ఉమ్, ఆమె డబ్బు సంపాదించింది అనుకోండి, ఇంట్లో తెస్తుంది, సమాజం వృద్ధి చెందుతుంది. పిల్లల్ని, మగవాడైతే తాగుతాడు, తిరుగుతాడు, పేకాడతాడు, ఆడపిల్ల ఏం చేయదు. చేయదండి. ఆ డబ్బులు తెచ్చి పిల్లలకి ఇస్తుంది, ఉమ్, పిల్లలు బాగుపరుస్తుంది. ఉమ్, పిల్లలు బాగా చదివారనుకోండి, మంచి స్కూల్లో చదివారనుకోండి, మంచి విద్యార్థులుగా ఉన్నారనుకోండి, మంచి పౌరులుగా తీర్చిదిద్దారనుకోండి, ఉమ్. అంతకన్నా ఏం కావాలి సార్ ఒక్కటి చెప్పండి, సమాజానికి? లాస్ట్ కేసీఆర్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అది ఒకటి చెప్పేసి భవిష్యత్తు ఉందా ఆయనకి? ఉందండి. ఉందా అని అడుగుతున్నాను నేను. అదే అంటే మీలాంటి వాడు నేను చెప్తే ఇంతకన్నా ప్రశ్న చెప్పలేదు సార్. నేను మీ ఉందా? ప్రశ్నకి సమాధానం ఇచ్చాను. ఇచ్చేసినట్టు లెక్కే. ఓకేలే, నాకు అర్థం లేదని అర్థమైందండి. ఇంకా భవిష్యత్తు ఉందా సార్? ఆహా, అది ఆయన ఊరుకోండి చేసిన సార్. చాలా తప్పులు మనకు అనిపిస్తున్నా. భూస్వామ్య పద్ధతిలో ఉండకూడదు సార్. అహంకారం కానీ ఆయన మనిషి ఎదురుగా కూర్చుంటే ఒప్పుకునేవాడు కాదు. నిలబడాలంటారా? ఆ, ఓకే. ఎన్నో ఉన్నాయి అలాంటివి ఆంతరంగిక విషయాలు మనకి తెలుస్తాయి జర్నలిస్టులకి. ఓకే. ఎన్నికలు వస్తే మరో రకంగా మారిపోతాడు ఆయన. ఉమ్, మా మామూలు కాలంలో ఒకలా ఉంటారట, ఎన్నికలు వస్తే మరో రకంగా తయారవుతాడు ఆయన. ఏమైనా ఇంకా సార్ ఆ కాళేశ్వరం ఏంటి సార్? ఆ, ఏం చాలదా? అవునండి. ఎన్ని కోట్లు, ఎన్ని కోట్లు ఉమ్, బీటలు వారిపోతున్నాయి. ఉమ్, ఎక్కడికి పోయింది సార్? ఎలుకలు తినేసాయా? ఉమ్. అవన్నీ ఇలాంటి పనులు చేయకూడదు కదా సార్. వాళ్ళు ఏమంటారంటే పెద్ద హ్యూజ్ మీద చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి అంటున్నారు. అది మిస్టేకా? గోడల్లో బీటలు వారడం. ఉమ్, ఏ ఇంజనీర్ నేను అడగండి సార్, ఆ, ఎంతంత తినేసారు. మిషన్ భగీరథ ఏమైనా సక్సెసా? ఉమ్, చాలా పబ్లిక్ ఊరికే ఓడించారు సార్. ఉమ్. కారణం ఉంటుంది. పబ్లిక్ అన్నీ తెలుసు, కామన్ మ్యాన్కి అన్నీ తెలుసు. న్యూస్ పేపర్లో అన్నీ రాస్తారు, ఉమ్, పేపర్లలో అన్నీ వస్తాయి, టీవీలో అన్నీ వస్తాయి. ఓకే. ఎవరు ఏది గుప్పిట పట్టి దాచలేరండి. ఉమ్, సత్యం బయటకు వచ్చి తీరుతుంది, ఉమ్, దొరికిపోతారు. అదే. తప్పులు చేస్తే దొరికిపోతారు. ఉమ్. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా తప్పులు చేస్తే వీళ్ళని వదలరు. అది ఎవరైనా సరే వీళ్ళు పద్ధతిగా, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పద్ధతిగా ఉంటేనే ఉమ్, మళ్ళా వస్తారు, లేదా వీళ్ళని ఓడించిస్తారు. అవునండి. ఆమె కామన్ మ్యాన్. అవునండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ అంతగా ఉంటారంటారు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకి భయం ఉంటుంది, ఆ, ఆ, వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేయరు, చేయరు. అది భయం ఉంటుంది అన్న. జాగ్రత్తగా ఉంటారు. ముందు ఏం చేస్తారో తెలిసిపోయింది కదా. గుణపాఠం అయిపోద్దిగా. గుణపాఠం అది కరెక్ట్ అండి. ఇదండి కిషోర్ దాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. థ్యాంక్ యూ.